మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో బీజేపీ నూతన కార్యాలయాన్ని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సన్నాసికి సన్యాసికి తేడా చాలామందికి తెలియదని, ప్రతిపక్ష హోదాలో ఒక సన్నాసి ఉన్నాడని, అయితే మన ప్రధాని నరేంద్ర మోడీ ఒక సన్యాసి అని బీజేపీ శ్రేణులకు వివరించారు. కేసీఆర్ మరియు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ పాలన అని, కానీ మన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలే కుటుంబ సభ్యులని తెలిపారు. 24 గంటలు దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తారని, మనం కనీసం గంట పనిచేసినా రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. శిలాఫలకాల మీద పేర్ల కోసం కాకుండా జనం గుండెల్లో పేర్లు ఉండేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఒక కులాన్ని ఒక వర్గాన్ని నమ్ముకుని గెలవలేమని, అందరూ ఓటేస్తేనే గెలుస్తామని స్పష్టం చేశారు. తనపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వారు కులాన్ని డబ్బును నమ్ముకుని ఓడిపోయారని, కానీ తాను మాత్రం ప్రజలను నమ్ముకుని గెలిచానని రఘునందనరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మనం అనాలి, ఇప్పటి నుంచి ఒక్క దక్క గట్టి కొట్టాలి. ఆ దక్క ఏంటంటే నువ్వు సర్పంచ్ అనుకుంటే సర్పంచ్ గెలవాలి, ఎంపీటీసీ అనుకుంటే ఎంపీటీసీ గెలవాలి. అరే నాకంటే తోపు ఎవరు మా వాళ్ళు ఎవరు లేడు తోపు అనుకోవాలి. మీరు అంటే గెలుస్తా మీ ముందరే అవుట్ అవుతుంది. బీమా మీద గెలుస్తా అంటున్నారు. ఎదురుగా మున్సిపల్ చైర్మన్ మస్తు సంపాదించండి, 50 ప్లాట్లు అమ్మాడు, 30 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు పెడతాడడానికి భయపడతారు. నా మీద పోటీ చేసినప్పుడు కూడా చాలా మంది గట్టిగా ఎగిరేరు. ఊకే రోజు ప్రోగ్రాంలు ఇస్తారు, పొద్దంతా పని చేస్తా ఉన్నాం, మస్తు కష్టమవుతుంది అంటారు. ఒక్కసారి మీ వయసు ఎంత, మీరు ఎక్కడ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఏజ్ ఎంత, వారు ఎట్లా కష్టపడతారో ఒకసారి చూడు. ఎప్పుడైనా జ్వరం వచ్చిందనో, ఫ్లూ వచ్చిందనో, లేకపోతే కరోనా వచ్చిందనో, ఏ ఒక్క రోజంగా గత 11 సంవత్సరాల వారి ప్రధానమంత్రి టెన్యూర్ లో నాకు ఉన్నదని ఇంకొక ఆయన అన్నాడు, నాకు ఇంకోటి ఉన్నదని ఇంకోటి అన్నాడు. ఏమైనా దగ్గరికి పనిచేసిన వాళ్ళకి ప్రజలు ఓట్లేస్తారు అనేది రఘునందనరావు గెలుపు నిరూపించిందనేది ఒకటి 2 సార్లు నేను రెస్ట్ తీసుకున్నాను. నరేంద్ర మోడీ గారితో పోటీ పడదాం అనుకుంటున్నా, కానీ దేవుడు నాకు అంత శక్తి లేదు. అప్పుడప్పుడు నేను కూడా హాస్పిటల్లో బ్రేక్ ఇటువంటి తీసుకుంటున్నాను. బట్ రిపేర్ చేసుకుంటున్న బండిని నేను కూడా నరేంద్ర మోడీ గారి లాగా 24/7 లో కనీసం 18 గంటలన్న పార్టీ కోసం, నియోజకవర్గం కోసం పనిచేయాలనేటువంటి ఒక అంకిత తీసుకుంటూ పనిచేస్తాను. కనీసం ఇండియా నుంచి అమెరికా పోతే రాత్రి పగలు తేడాలు కూడా ఆయన ఫ్లైట్ లోనే అడ్జస్ట్ చేసుకొని 24/7 365 డేస్ ఈ దేశం కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి పార్టీలో మనందరం సభ్యులైనందుకు మనందరం కూడా గర్వపడాలి. ఆయన రోజుకి 24 గంటలు పనిచేయకుండా 1 గంట మనం పార్టీ కోసం పనిచేస్తే బరాబరి తెలంగాణలో వచ్చే ముఖ్యమంత్రి ఎవరుండాలి? ఇంకా ఇట్లా చెప్తారా భయ్, 2018లో ఇట్లే చెప్పారు, 2023లో ఇట్లే చెప్పారు అని రిపోర్టర్లు మనసులు అనుకుంటారు. వీళ్ళు వచ్చేది నాయకుడు, మన నాయకుడు, మనందరి నాయకుడు, ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అయితే ఒకటే అక్షరం తేడా, సన్నాసికి సన్యాసికి మధ్యలో. లోక్సభలో మన నాయకుడు సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి, ఆయన కుటుంబం ఈ దేశం అయితే దురదృష్టం ఏంటంటే ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు సన్నాసి లేడు. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు. నేను అనుకునేది రెండింటికి పెద్ద తేడా ఏం లేదని, ఉన్నది తేడా చాలా ఉంటుంది. సన్యాసి అంటే ఏం తెలియదు, పక్కన ఉన్న రాజకీయ మాట్లాడేటోడు సన్యాసి. దేశం తెలియదు, పార్లమెంట్ తెలియదు, చట్టాలు అన్నదమ్ములు కోడళ్ళు బిడ్డల కోసం చేస్తాడు. మరి నీకు ఎవరు లేరు కదా సార్, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగాడు. ఇందాక సురేష్ అడిగినట్టే ఎవరు అడిగారు నరేంద్ర మోడీ గారిని. ఇప్పుడు మోడీ గారు చెప్తారు, వాళ్ళు 5-10 మంది కోసం పనిచేస్తారు, నేను ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందిని పనిచేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు. నేను వారిలేక మిమ్మల్ని అన్ని వదులుకోమంటలేను, అన్ని దగ్గరే ఉంచుకోండి. రోజుకి 24 గంటలు ఉంటే 1 గంట పార్టీ కోసం పనిచేయండి అంతే సార్. ఆకాశం అద్దుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు సోదరుడు సురేష్ మాట్లాడుతూ చెప్పినాడు, ఎమ్మెల్యేగా ఎంపీటీసీగా అన్ని మా రంగంలోనే పనిచేస్తున్నాడు అని. చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ నియోజకవర్గ పరిధి లోపల ఎదిగిన నాయకత్వం అంటే ప్రజాప్రతినిధులైనటువంటి నాయకత్వం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మొన్నటి ఎన్నికలలో మీరంతా కాలుకి బట్టగట్టి కాలుకి బలిపలు కట్టకుండా నా గెలుపు కోసం ఎట్లయితే తిరిగిందో, నేను కూడా రేపు మీ గెలుపు కోసం అట్లే తిరిగితే దీని వెనకాల నా స్వార్థం కూడా ఉంది. వచ్చే ఎన్నికల లోపల నా గెలుపుకి నేను కొంచెం తక్కువ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి
మీరందరినీ నాయకులుగా మారుస్తే నాకు కొంచెం పని తక్కువ అవుతుందని నా స్వార్థంతో మీరంతా మనిషి స్వార్థజీవి, స్వార్థం లేకపోతే మనిషి ఎదగడు, మనిషి బాగుపడడు. ఎక్కడో ఒక దగ్గర నా అనేటువంటి కొంత స్వార్థం ఉంటుంది. కానీ అట్లాంటివి ఏం లేనటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? సన్యాసులు అంటారు. అట్లా ఈ దేశం కోసం కొంతమంది సన్యాసులు పనిచేస్తా ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా చేయడం కోసం. సన్యాసి అంటే చాలా మంది సన్యాసి అనుకుంటారు. సన్యాసికి తేడా కూడా చాలా మంది ఉంటారు. మన నాయకుడేమో సన్యాసి అంటే అన్నింటినీ వదులుకొని తనకు మిగిలింది ఒకటే ఈ దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలే పార్టీ భవిష్యత్తులో ఏం చెప్తే చేయడానికి రఘునందన్ సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని రేపు రగన్న కుర్చీ నాకేమైనా పోటీ చేస్తే నాకు ఎవరు పోటీ అని నేను అనుకోను. ఎవరైనా పోటీ అనుకోని పార్టీ అనుకుంటే నాకు కుర్చీ ఎప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ప్రతి కార్యకర్త కూడా అదే ఫీల్ కావాలి. ఆయనకి ఎట్లా ఇచ్చిన పోస్ట్ నాకెట్లా ఇవ్వలేదని కొట్లాడతారు. మీరు ఫ్లెక్సీ మీద అంత పెద్ద బొమ్మ పెట్టినా నాకు ఇంతనే పెట్టినా అని కొట్లాడతారు. ఇది అశాశ్వతమైనటువంటి పంచాయతీ. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూస్తుంటే అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బాగా అహంకారంతో విరమింగి చీనా పలకాల మీద మన పేరు చిన్నగా పెట్టుడు, కొంచెం వెనకాల పెట్టుడు, తెలియనోడు సన్నాసి. అన్ని తెలిసి దేశం కోసం అన్ని వదులుకొని ఈ దేశ ప్రజలే నా కుటుంబం అనుకుంటున్న ఆయన సన్యాసి. నిజంగా అన్ని వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు. ఆఖరికి తన తల్లి చివరి సేవ కూడా చేసుకొని ఆ బాధ్యతను కూడా తీసుకున్నాడు. ఇక మిగిలింది ఎవరు నీకు అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఇంటర్వ్యూలో అడిగితే చెప్తాడు, నా కుటుంబం కేసీఆర్ ఉంటే కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హిమాంశు, హరీష్ రావు, సంతోష్ రావు ఇలా వీళ్ళ కోసం పనిచేస్తాడు కేసీఆర్ అన్నట్టు ఆయన. అదే మీరు ములాయం సింగ్ తీసుకురనుకోరు, ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్